ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీడియా అంటే నాకు చాలా గౌరవం. ఏ విషయమైనా చాలా స్పీడ్గా జనాల్లోకి చేరుతుంది అంటే అది కేవలం మీడియా వల్లే సాధ్యం. ఈ అమ్మాయి విషయంలో కూడా అదే తప్పు జరిగింది. అసలు ఏం జరిగిందో ఆ అమ్మాయి మాటల్లోనే వినండి. చెప్పమ్మా. చెప్పండి. నా పేరు కీర్తి. నేనొక అనాథని. నాకు అయిన వాళ్ళంటూ ఎవరైనా ఉన్నారంటే అది ఆ దేవుడు మాత్రమే. ఎప్పట్లానే గుడికెళ్ళి తిరిగి వస్తుంటే కొందరు పోకిరిగాళ్ళు నా వెంట పడ్డారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఈయన నా ప్రాణాన్ని కాపాడారు. చిరిగిన దుస్తుల్లో ఉంటే ఆయన షర్ట్ ఇచ్చి నా మానాన్ని కాపాడారు. సీఎం గారికి భయపడి అబద్ధం చెప్తున్నారు ఎందుకమ్మా? ఇలా చెప్పమని సీఎం గారు మిమ్మల్ని భయపెట్టారా? అంటే కేసు నీరు కార్చడానికి డబ్బాస్ చూపించారా? ఏంటి తమ్ముడు, వింటున్నాం కదా అని నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నావు? అమ్మాయిని భయపెట్టాల్సిన అవసరం గాని డబ్బాస్ చూపించాల్సిన అవసరం గాని నా తమ్ముడికి లేదు. అవునయ్యా, ఈ అమ్మాయి చెప్పేది నిజం. విన్నారు కదా. చూడండి, ఈ సంఘటన జరగకముందే ఈ అమ్మాయికి నా అల్లుడు రాజుకి పెళ్లి నిశ్చయించాలి అనుకున్నాం. అంతలోనే ఇలా జరిగింది. ఇలా జరిగిన నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు. ఈ అమ్మాయికి రాజుకి పెళ్లి చేయాలని అనుకుంటున్నాం. అంటే ఈ విషయాన్ని కూడా రాజకీయం చేయబోతున్నారా సార్? మీడియా ముందు ప్రగల్భాలు పలికేసి ఆ తరువాత ఆ అమ్మాయికి ఏదోలా నచ్చచెప్పి మీ నిర్ణయాన్ని మార్చుకోరని గ్యారంటీ ఏంటి సార్? ఇచ్చిన మాట తప్పే మనిషి కాదు మా మావయ్య. అది మీకంటే మమ్మల్ని చూస్తున్న ప్రజలకి తెలుసు. మాట తప్పని నాయకుడిగా ప్రజల గుండెల్లో ఉన్నారు మా మావయ్య. వీళ్ళందరూ నాన్నను రెచ్చగొడుతున్నారు. నాన్న మీడియా ముందు మాటిచ్చారంటే ఇప్పుడేం చేయాలి? మా నాయన మాట ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ అమ్మాయికి ఎలా న్యాయం చేయాలనో మా నాయనకి బాగా తెలుసు. అయినా అదేం తప్పు జరగలేదని ఆ అమ్మాయి చెప్తా ఉండదు కదా. ఆయన అడ్డమైన ప్రశ్నలు అడుగుతా ఉండారేంది? నాయనా, మనం పోదాం పదా. నువ్వు ఆగు రుక్మిణి. చూడండి, మీడియా ముందు ఒకలాగా, మీడియా వెనక ఒకలాగా ఉండటం నాకు చేత కాదు. అయినా ఇదంతా మా కుటుంబ విషయం. మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అయినా సరే నేను చెప్తున్నాను. ఈ అమ్మాయి కీర్తికి నా అల్లుడు రాజుకి దగ్గరుండి పెళ్లి జరిపిస్తానని మీడియా ముఖంగా మాటిస్తున్నాను.